హాయ్ అండి. సమ్మర్ అయితే వచ్చేసింది. సమ్మర్ రాగానే మనం ఆలోచించేదేంటి? ఏ వడియాలు పెట్టుకోవాలి? ఏమేం పచ్చళ్ళు పెట్టుకోవాలి? అనేసి ఆలోచిస్తాం కదా! కానీ ఇప్పుడు నేను చూపించే వడియాలైతే అస్సలు ఎండతో పని లేదండి. ఏ సీజన్‌లోనైనా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వడియాలు ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకెళ్ళి చూద్దామా? మరి ఒక మిక్సీ గిన్నె తీసుకుని దానిలోకి నేను 5, 6 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. కొంచెం ఒక 1½ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుని వీటిని మెత్తగా పేస్ట్‌లో అయితే పట్టుకున్నాను. సో, ఇలా పేస్ట్‌లా పట్టుకున్న తర్వాత నేను ఒక కళాయి తీసుకుని దీంట్లో ఒక 4 గిన్నెలు వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. నేను చేసేది ఓన్లీ 2 కప్స్ పిండితో కాబట్టి 4 గిన్నెలు యాడ్ చేసుకున్నాను. కప్పుకి ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. సో, ఇలా 4 కప్పులు యాడ్ చేసుకున్న తర్వాత మనం పట్టుకున్న ఈ మిక్సీ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా దీంట్లో యాడ్ చేసుకుని రుచికి తగినంత 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా మసలాలండి. మీకు నచ్చితే దీంట్లో కొంచెం తినే సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. వేయకుండానే అవి బాగా పొంగుతాయండి. నెక్స్ట్ ఇవి బాగా మసిలిన తర్వాత దీంట్లోకి మనం 4 కప్స్ వాటర్ తీసుకున్నాం కదండి. ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వరకు పిండి యాడ్ చేయాలి. ఉండలు కట్టకుండా స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని 2 కప్స్ వరకు వేసి బాగా కలపాలండి. చూడండి, ఈ పిండి బాగా ముద్ద అయ్యేంత వరకు ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. సో, స్టవ్ మీద పక్కన పెట్టేసి కొంచెం చల్లగా అయ్యి, ఒకవేళ మీకు ఎవరికైనా వాటర్ తక్కువైందంటే కొంచెం హాట్ వాటర్ జల్లుకుంటూ కూడా ఈ పిండిని బాగా కలపాలండి. పిండి కలిపే విధానం బట్టే ఉంటుంది, ఉండలు అస్సలు ఉండకూడదు. సో, చూడండి, నేనైతే పిండి మొత్తం కలిపేసి ఇలా రోల్లా చేసుకున్నాను. ఇలా చేసుకుని మధ్యలో అయితే ఇట్లా చిల్లి ఎందుకు పెట్టుకున్నానంటే ఇట్లా మనం ఇప్పుడు ఉడకబెడతామండి. ఇట్లా పెట్టడం వల్ల లోపలికి కూడా ఆవిరి బాగా వెళ్ళి పిండి తొందరగా ఉడుకుతుంది కాబట్టి నేను ఈ విధంగా చేసుకున్నాను. ఇవి పెద్ద పెద్దగా అయితే చేసుకోవచ్చు, 4, 5 ఉండలతో అయిపోతుంది. నేను చిన్నగా ఎందుకు చేసుకున్నానంటే కొంచెము బాగా ఉడుకుతుంది, మళ్ళీ చేసుకునేటప్పుడు ఎక్కువ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి నేను ఇట్లా చిన్న చిన్నగా చేసుకున్నాను. లేదంటే 2, 3 ఉండల కింద పిండంతా 2, 3 ఉండల కింద చేసుకున్న అయిపోతుంది. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని ఆ కళాయిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది. దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుని గిన్నెకంతా అప్లై చేయాలి. మనం చేసుకున్న ఈ పిండి లడ్డూలన్నీ దీంట్లో ఫస్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇది ఆవిరిలో ఉడకబెట్టుకోవాలి. ఆవిరి బయటికి వెళ్ళకుండా నేను చిన్న పిండితో దీన్ని క్లోజ్ చేశాను కూడా. ఇలా జస్ట్ 10-15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇట్లా ఉడికిన తర్వాత చూడండి, జస్ట్ 10-15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. దీన్ని తీసేసుకుని నేనైతే ఇది రెండు కింద తీసుకున్నాను. ఎందుకంటే మొత్తం ఒకటేసారి తీసి పక్కన పెట్టుకుంటే అవి మళ్ళీ గట్టిగా అయిపోతాయండి. అలా కాకుండా ఇలా విడివిడిగా 2 కింద తీసుకుని మళ్ళీ దానిపైన మళ్ళీ యథావిధిగా మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచాను. వేడి మాత్రం తగ్గకూడదు, అది ఇప్పుడు వేడిగానే ఉండాలి అది అయ్యేంత వరకు. సో, మనం తీసుకున్న ఈ 2 ఉన్నాయి పిండి ఉండలు కదండి, ఇది బాగా మ్యాష్ చేయాలండి. వడియం అనేది టేస్ట్ రావడానికి పొంగడానికి కూడా ఇక్కడే ఉంటుంది. ఈ పిండిని ఎంత బాగా మ్యాష్ చేస్తే చేతితో కలపవచ్చు, కానీ పిండి చాలా వేడిగా ఉంది కదండి, చేతితో కలపలేము. చల్లారేంత వరకు ఉంటే పిండి గట్టి పడుతుంది. నేను ఇక్కడ గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ తీసుకుని ఇలా పిండినంతా మ్యాష్ చేశాను. చూడండి, ఇలా మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత ఈ పిండిని అంతా కలిపి చిన్న చిన్న రోల్స్ కింద చేసుకోవాలి. మీకు చెయ్యి కానీ తడిన చేసుకోవచ్చు, లేదంటే చేతికి ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న రోల్స్ కింద చేసుకోవచ్చు. అంటే మనం అప్పాలు చేస్తాం కదండి, చిట్టప్పలాలు అంటాం మేము, కొంతమంది అప్పాలు అంటారు. ఆ విధంగా ఈ పిండిని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా రోల్ చేసుకోవచ్చు. పిండి అనేది బాగా మ్యాష్ చేసుకోవాలండి. బాగా మ్యాష్ చేసుకుంటేనే అప్పడం అనేది మంచి టేస్టీగా క్రిస్పీగా అని పగిలిపోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు అప్పాలు ఒత్తుకునేది ఉంటుంది కదండి, ఒక కవర్ వేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేసుకుని మనం అప్పాలు ఎట్లా ఒత్తుతామో సేమ్ అట్లనే, లేదంటే చపాతీలు కర్రతో కూడా కవర్ వేసుకుని కవర్లో కూడా మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇలా పల్చగా వచ్చేటట్టు చేసుకుంటే చూడండి,
ఎంత పలుచగా ఎంత స్మూత్గా వచ్చిందో. ఇది ఇప్పుడు ఎండ లేకుండా ఇవి జస్ట్ ఫ్యాన్ గాల్లోనే సరిపోతాయండి. ఒక క్లాత్ మీద వేసుకుంటే ఎండ లేకుండానే సరిపోతుంది. నేనైతే ఇవైతే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్నే ఎండలో ఉంచానండి. కొంచెం సేపు ఫ్యాన్ గాల్లో ఉంచాను. అవి డ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లోనే ఎండలో పెట్టాను. ఈవినింగ్కే ఇవి మొత్తం ఎండిపోయినాయండి వడియాలు. ఇలా పల్చటి క్లాత్ మీద వేసుకుని ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తీసుకెళ్ళి బయట ఎండలో కూడా వేసాను నేను. చూడండి, బయట ఎండలో కూడా వేసుకున్నాను. ఈవినింగ్కే మొత్తం డ్రై అయిపోయినాయండి. చెప్పాలంటే 2-3 రోజులు ఎండలో ఎండినట్టే అనిపించింది. ఈవినింగ్ కల్లా ఇవి మొత్తం ఎండిపోయినాయి. ఎక్కువ శ్రమ లేకుండా మనము పిండి వడియాలు క్లాత్లో పెట్టుకుంటే అవి మళ్ళీ క్లాత్ తడిపి అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కానీ చాలా సింపుల్గా అయితే అయిపోయింది. ఇవైతే ఏ సీజన్లో పెట్టినా పెట్టుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, మరి నా వీడియో అయితే ఎలా ఉంది? నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.